రంగంపేట మండలం వడసలేరులో 6వ క్లస్టర్లో టీడీపీ నాయకులు ఆళ్ల గోవింద్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల మహోత్సవాలు డిజిటల్ వేదిక మహానాడు సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి సూచన మేరకు 6వ క్లస్టర్లో తెలుగు తమ్ముళ్లు టీడీపీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు పాల్గొని డిజిటల్ హాజరు నమోదు చేసుకుని డిజిటల్ మహానాడు కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పలువురు ప్రసంగాల్ని ఆసక్తిగా తెలుగు తమ్ముళ్లు వీక్షించారు. ఇంధనము పొదుపు ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు 2026 మహానాడు కార్యక్రమం డిజిటల్ స్క్రీన్లపై తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని, ఈ 2 రోజుల కార్యక్రమాలను టీడీపీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, టీడీపీ రాష్ట్ర లీగల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు, అడబల్ల వెంకట్రావు, మద్దిపూడి సత్యబాబు, పోతుల చిన్నికాపు, మాచిన వెంకన్నదొర, పోతుల వెంకటరాజు, ఆచంట వెంకటేష్, గిరిబాబు, రంగంపేట గ్రామం మాజీ సర్పంచ్ బాలరెడ్డి దుర్గారావు, కొండా సుందర్ సింగ్, చిన్న మాస్టర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలే దేవుడని నినాదానికి కొనసాగిస్తూ ఈనాడు నారా లోకేష్ బాబు గారు ఈనాడు పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తున్న నారా లోకేష్ గారు కార్యకర్తే పార్టీ అధినేత అని నినాదం ఇవ్వటం కాదు, దాన్ని ఆచరించి చూపించిన విధానాన్ని కూడా. అందరికీ నమస్కారం. 2026 మహానాడు సందర్భంగా ఏదైతే అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో ఉన్నటువంటి 2 క్లస్టర్ పరిధిలోని క్లస్టర్ నెంబర్ 6 సారథ్యంలో ఈరోజు ఇక్కడ వడసలేరు గ్రామంలో నల్లమల్లి మనోజ్ రెడ్డి గారి సూచన మేరకు నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఇంధన పొదుపుకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంధన పొదుపు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన సూచనల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే నెల్లూరులో భారీ స్థాయిలో మహానాడు నిర్వహించాలని ముందనుకోవడం, తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం కేంద్రాలందరూ కూడా అక్కడికి ఎక్కువ కాన్వాయ్ వెహికల్స్లో వస్తే ఇంధనం ఖర్చు ఎక్కువ ఉంది, అలాగే ఈ పొదుపు నివారణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న మహానాన్ని క్యాన్సిల్ చేసుకుని వర్చువల్గా 170 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని క్లస్టర్లోని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఈ మహానాడు నుంచి రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో ఉన్నటువంటి క్లస్టర్ నెంబర్ 6 నందు ఈరోజు వడసలేరులో ఉన్నటువంటి ఈ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి 8 విలేజ్లకు సంబంధించి ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. మనోజ్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ అనపర్తి నియోజకవర్గంలో 10 క్లస్టర్లోనూ కూడా మహానాడిని నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మా క్లస్టర్ పరిధిలో ఉన్న 8 గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు ఉదయం 9:30కు అన్న నందమూరి తారక రామారావు గారు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించాం. మొదటి రోజు ఆల్రెడీ ప్రారంభమైంది. అలాగే రేపు కూడా 28వ తారీఖు ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఉదయం ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా నివాళులు అర్పించి 2వ రోజున కూడా మళ్ళీ మహానాడిని చేసుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే ఈ రోజు వచ్చిన కేడర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహానాడు ఇప్పుడు కూడా ఏ పార్టీ కూడా జరుపుకునే విధంగా రాష్ట్రం అంతా ఒక చోటకి జరపడం కాకుండా రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం కింద ఈ మహానాడు తలపించే విధంగా అన్ని చోట్ల కూడా చేయడం చాలా సంతోషంగా ఉన్నాం. కేరళ అందరూ కూడా ఆనందంగా ఉన్నారని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మళ్ళీ మరొకసారి రేపు కూడా ఏదైతే 28వ తారీఖు 2వ రోజు ఉందో దానికి కూడా మన కేరళ అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.